హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చిందంటేనే గుర్తొచ్చేది మామిడికాయ. మరి మీలో ఎంతమందికి మామిడికాయ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈ మామిడికాయతో పాటు చాలా చేస్తూ ఉంటారు రెసిపీస్, పప్పు అని అలాగా. కాకపోతే ఈ మామిడికాయకి కాంబినేషన్గా కోకోనట్తో ఇవాల్టి మన రెసిపీ చేసేసుకుందాం. ఒక మామిడికాయ తీసుకుంటున్నాను, అలాగే హాఫ్ కోకోనట్ తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇవి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకోకండి, మెంతులు చేదొచ్చేస్తుంది. కాబట్టి నేను చెప్పిన క్వాంటిటీస్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా కారానికి తగినట్టు వేసుకోండి. మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ 12 నుండి 15 కాయలు వేస్తున్నాను. మీరు చూసుకుని తగినన్ని మీరు వేసుకోండి. ఇవి కూడా సిమ్లోనే పెట్టి చక్కగా దోరగా వేయించుకోండి. రంగు మాడిపోకుండా చూసుకోండి, అప్పుడే రుచి బాగుంటుంది. చక్కగా ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా చల్లార పెట్టుకుని వీటిని మిక్సీ జార్లోకి మనం తీసేసుకుందాం. మెంతుల్నిను ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసేసుకుని చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. నేను చెప్పినట్టుగా ప్రొసీజర్ వైజ్ చేశారు అంటే పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి. అన్నీ కలిపి ఒకసారి వేసేసారంటే టేస్ట్ అంతా బాగోదు. కాబట్టి స్టెప్స్ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం క్లియర్గా చూసేయండి. ఇప్పుడు చక్కగా ఇదంతా కూడా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు 2 స్పూన్స్ వేస్తున్నాను. చూసుకుని యాడ్ చేసుకోండి. మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు మారుతూ ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. పసుపు అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పసుపు ఒక చిటికెడు వేసుకుని వీటిలన్నిటిని మిక్సీ పట్టుకునే లోపు ఫస్ట్ మనం కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి నలగడానికి టైం పడుతుంది కాబట్టి కొబ్బరి ముక్కలు వేసుకోండి. అన్నీ కలిపి ఒక్కసారి వేసి మిక్సీ పట్టారంటే అస్సలు రుచి బాగోదు. కాబట్టి ఈ ప్రొసీజర్లోనే పచ్చడి చేసుకోండి. చక్కగా కొబ్బరి ముక్కలన్నీ కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కారము, ఈ కొబ్బరి ముక్కలు అంతా కలిపి మెత్తగా అయిపోయి ఇలా చక్కగా అవుతుంది. దాని తర్వాత ఇందులోకి మామిడికాయ ముక్కలు వేసుకోండి. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువగా గ్రైండ్ చేయకండి. జస్ట్ పల్స్ గ్రైండర్తో మాత్రమే పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. అప్పుడే రుచి బాగుంటుంది. అక్కడక్కడ ముక్కలు తగులుతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ సరిపోలేదు కాబట్టి మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇదంతా కూడా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా మన పచ్చడి ఎంత బాగుందో. చక్కగా ముక్కలుగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా చక్కగా ఆల్రెడీ మనం తీసుకున్న మూకిళ్ళలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుందాం, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇది చపాతీల్లోకైనా అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుందండి. చక్కగా ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే తాలింపు గింజలు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇందులో మినపప్పు మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలంటే మిగిలిన తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా వేగిపోవాలి. లైట్గా సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకుని చక్కగా వేయించుకుంటున్నాను. ఈ పోపులో ఖచ్చితంగా మీరు వేయాల్సింది ఏంటి అంటే ఇంగువ ఒక చిటికెడు వేశారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి రుచి మొత్తం చాలా హైలైట్ చేస్తుంది. కాబట్టి ఇంగువ మాత్రం మిస్ చేసుకోకుండా వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇలా డైరెక్ట్ తడక కూడా తీసేసుకోవచ్చు ఇంగువ లేకుండా. చక్కగా పోపు పెట్టేసుకున్నాక మన పచ్చడి చూసారా ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది కదా. మరి ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.